ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. నిందితులకు ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణుక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిలు ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన 3.5 వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్లో దిలీప్ కీలక పాత్ర పోషించాడని దర్యాప్తులో వెల్లడైంది. సిట్ విచారణలో దిలీప్ కమిషన్లను, ఆర్డర్లు, మనీ లాండరింగ్లో పాల్గొన్నట్లు వెల్లడైంది. డిస్టిలరీస్లో ఎవరెవరు కమిషన్లిచ్చారో రాజ్ కసిరెడ్డికి వివరాలు పంపి ఆయన సూచన మేరకు తర్వాతి వారంలో ఆర్డర్లు ఇచ్చేలా డిపోలను సైతం ఎలా మేనేజ్ చేశారు, ఆ మొత్తాన్ని ఎలా మనీ లాండరింగ్ చేశారో సంచలన వివరాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వివరించింది. రాజ్ కసిరెడ్డి సూచన మేరకు ఎవరెవరికి మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎవరికి తిరస్కరించాలో దిలీప్ నిర్ణయించేవాడని సిట్ అధికారులు తెలిపారు.